నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఒక్కసారి అలెక్కతో సారీ చెప్పించేసి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పి. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. పచ్చళ్ళమ్ముకునే మీకే అంతుంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉంటుంది. ఈమె ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేసిందంటే ఒక్కసారి మీరు వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపండి. అలాగే చిట్టి పికిల్స్ కొనుక్కుంటావా మమ్మీ? రేపు నా బిల్డింగ్ అమ్మేసి హైదరాబాద్ లో కొనుక్కోవాలి. సాయంత్రం కర్రీ పాయింట్, ఈవినింగ్ వాచ్మెన్ డ్యూటీ చేసైనా సరే అలాగే చిట్టి పికిల్స్ తెచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇంకా ఎన్ని ఆడియోస్ వస్తాయనే భయంతో ఈ రోజు సారీ చెప్పడం జరిగింది అలేఖ్య చిట్టి గారు. అయితే మీ ఆడవు కదా, నాన్న గురించి నేనే ఎడుతాను ప్రతిసారి. నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. ఇప్పటివరకు ఎంతమందిని అయితే తిట్టిరో వాళ్ళందరితో మాట్లాడాలి, ఆ వీడియోస్ పెట్టాలి. సో అప్పుడే ఒకవేళ ఇది నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయిన ఉంటే వీళ్ళ పచ్చళ్ళు ఎంత రేటున్నా కొనేవాళ్ళు.